లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఒక రాష్ట్రం 100% అక్షరాస్యత సాధించింది అని మీకు తెలుసా? ఎస్, 100% లిటరసీ పొందినటువంటి ఏకైక రాష్ట్రం మిజోరాం రాష్ట్రం. భారతదేశపు ఈశాన్య రాష్ట్రాలలో ఒక చిన్న రాష్ట్రము, భారతదేశము మూల ఉన్నటువంటి ఒక చిన్న రాష్ట్రము. ఏ రాష్ట్రము సాధించలేని ఘనత ఒక క్రైస్తవ రాష్ట్రం సాధించి చూపించింది మిజోరాం రాష్ట్రం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషనల్ అఫీషియల్గా డిక్లేర్ చేసింది. అలాగే ఆ రాష్ట్ర సీఎం అనౌన్స్ చేశారు, సీఎం ఆఫీస్ కూడా అనౌన్స్ చేశారు. అక్కడ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్నటువంటి ఉల్లాస్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా 100% ఫుల్లీ లిటరసీ రాష్ట్రంగా మిజోరాం ఉంది. అంతేకాకుండా అంతకుముందు 2023-24లో జరిపిన PLFS సర్వే, అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం కూడా ఈ మిజోరాం రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందుగా ఉంది. మిజోరాం రాష్ట్రం 98.2% లిటరసీతో దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా టాప్ 1లో ఉంది. అలా అన్ని సర్వేల్లో, అన్ని ప్రోగ్రామ్స్లో కూడా ఈ మిజోరాం రాష్ట్రం లిటరసీలో, అక్షరాస్యతలో దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో 100% సాధించినటువంటి లిటరసీ సాధించిన రాష్ట్రంగా ఉంది. విచిత్రం ఏంటంటే ఈ ఎడ్యుకేషనల్లో అత్యంత దరిద్రమైన వరస్ట్ ర్యాంక్ ఎవరిదో తెలుసా? గెస్ చేయండి. ఏపీ, ఆంధ్రప్రదేశ్. లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా హీనమైన ర్యాంక్ అది, వరస్ట్ ర్యాంక్ అది. లాస్ట్లో ఉన్న రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. మిజోరాం ఒకప్పుడు ఎలా ఉండేది? కనీస అవసరాలు కూడా లేవు. నేడు దేశంలో టాప్ 1లో ఉంది. మిజోరాంని క్రైస్తవ రాష్ట్రంగా చూస్తారు. అఫీషియల్గా అది క్రైస్తవ రాష్ట్రంగా డిక్లేర్ చేయకపోయినా కానీ, అంటే ఏ రాష్ట్రాన్ని కూడా మతం అనేది అఫీషియల్గా ఉండదు. ఒక దేశానికి కానీ, దేశంలో ఉన్న రాష్ట్రాలకు కానీ అఫీషియల్ రిలీజియన్ అంటూ ఏముండదు, అఫీషియల్ కాస్ట్ అంటూ ఏమి ఉండదు. సో అలా అఫీషియల్గా ఏ రిలీజియన్ని అంటగట్టకూడదు, కానీ ఏ రాష్ట్రాన్ని మతం కూడా అఫీషియల్గా చెప్పదు, కానీ అలా డిక్లేర్ చెయ్యరు. బట్ ఇక్కడ మిజోరాం రాష్ట్రం ఒక క్రైస్తవ రాష్ట్రం అని చెబుతారు. ఎందుకంటే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కూడా క్రైస్తవులే, అక్కడ మెజారిటీ కూడా క్రైస్తవులే. ప్రస్తుత జనాభాలో 90% అక్కడ క్రైస్తవులే ఉంటారు. ఆ తర్వాత బుద్ధిజం ఉంటారు. అల్లర్లు కానీ, కుల కట్టుబాట్లు కానీ, మత కలహాలు కానీ ఏమీ లేకుండా అభివృద్ధే ముఖ్యంగా విద్యలో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రమే మిజోరాం రాష్ట్రం. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? క్రైస్తవులు దేశానికి మంచి చేస్తారా, చెడు చేస్తారా? దేశానికి కూడా విద్య అందించి, విద్యా వ్యవస్థను బలోపేతం చేసి ఇంత బలంగా ఉంచింది అంటే, ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది అంటే అది క్రైస్తవులు చేసిన పుణ్యమే, అది క్రైస్తవులు చేసిన కృషి, మిషనరీలు చేసినటువంటి కృషి అని ముందు గుర్తు తెచ్చుకోండి. అన్ని రాష్ట్రాల్లో కూడా విద్య ముందుండడానికి, విద్య నడిపించబడడానికి కూడా కారణం క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి పనులు. వారు చూపిన విద్యా వ్యవస్థ కానీ, నిర్మించిన స్కూళ్ళు, కాలేజీలు కానీ నేటికి కూడా దేశం గర్వంగా చెప్పుకునే విధంగా ఉంది. అలాంటిది కొన్ని రాష్ట్రాల్లో వెనుకబాటుతనం, మిషనరీల్ని పట్టించుకోకపోవడం, రాజకీయము, కులకట్టుబాట్లు, మత ఉన్మాదము ఇలాంటివి ఎక్కువ అవడం వల్ల వెనుకబడిపోయారు. కొన్ని రాష్ట్రాలు మాత్రం అక్షరాస్యతలోనూ, సంస్కృతి సాంప్రదాయాల విషయంలోనూ, జ్ఞానంలోనూ ముందుకెళ్తూనే ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మిజోరాం లాంటి రాష్ట్రాలు, దానికి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అలాగే దక్షిణాన సౌత్ ఇండియాలో కూడా ఎక్కువ క్రైస్తవులు నివసించేటువంటి రాష్ట్రం కేరళ. కేరళలో కూడా అభివృద్ధి చెంది విద్యలో ముందుండేది. చాలా ఎడ్యుకేషనల్లో, లిటరసీలో కూడా కేరళ నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. ఇక్కడ స్కూల్లో కేరళ టీచర్లు చెబితే ఫేమస్ అయ్యే స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఇలాంటివి వింటున్నాం, మనం చూస్తున్నాం కూడా. సో విద్యలో అలాంటి మంచి పేరు సంపాదించుకున్నది కేరళ. దానికి ప్రధానమైనటువంటి కారణం క్రైస్తవ మిషనరీలే. ప్రైమరీ ఎడ్యుకేషన్లో 100% లిటరసీ సాధించిన రాష్ట్రం కేరళనే. ఒకప్పుడు కేరళని ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఈ విజయం సాధించింది. ఇప్పుడు టాప్ 1 నుంచి టాప్ 4కి, టాప్ 7కి పడిపోయింది. కాషాయ రాజకీయాలు, కులమత విభేదాలు ఎక్కువై విద్యా అభివృద్ధిలో మంచి పేరున్నటువంటి మంచి రాష్ట్రమైన కేరళ ఇలా దిగజారిపోతుంది. ఇలానే క్రైస్తవులు మెజారిటీ కలిగినటువంటి నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, గోవా, మణిపూర్ ఇలాంటి రాష్ట్రాలు విద్యలో అన్నిటికంటే ముందున్నాయి. క్రైస్తవులు మంచి చేస్తారు, అభివృద్ధి చేస్తారు అనే దానికి ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరస్ట్ అవ్వడానికి కారణం ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ లాంటి వరస్ట్ రాష్ట్రాల కన్నా హీనంగా, వాటికన్నా బీహార్ కన్నా వరస్ట్ అయిపోయింది. కులంతోనే, మతంతోనే గడిపి సొంత వారిని కూడా మత విద్వేషాలతో దాడి చేసి, ముఖ్యంగా రాజకీయ అస్త్రాలకు లొంగిపోయి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. కులం, మతం బ్రతికినంత కాలం కూడా ఎదగలేరు, వదగలేరు, సామాజిక సమానత్వాన్ని సంపాదించలేరు. మిజోరాం రాష్ట్రాన్ని క్రిస్టియానిటీ ఎలా మార్చిందో, మంచి సమాజాన్ని ఎలా నిర్మిస్తుందో చెప్పడానికే అది ఎగ్జాంపుల్.
1987లో మిజోరాం రాష్ట్రంగా అవతరించింది. అంతకుముందు నుండి కూడా ట్రైబల్స్ ఎక్కువ, అక్కడ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఉండేది, అజ్ఞానం ఉండేది, మూఢనమ్మకాలు, ప్రకృతి ఆరాధనలే ఎక్కువ ఉండేవి. కుల వృత్తులు, గిరిజన వృత్తులు, వేట ఇలాంటి అసాంఘికమైన జీవన విధానాలు కూడా ఎక్కువగా ఉండేవి. 1994 జనవరి 11న మిజోరాం రాష్ట్రంలోకి క్రైస్తవ్యం వచ్చింది. 2 మిషనరీలు ఈ రాష్ట్రంలోకి వచ్చారు. విద్యకు పునాది వేసింది వాళ్లే. అలా ఆ మిషనరీల నుండి ఆ 2 నుంచే విద్య అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. అందుకే ఈ రోజున అంటే జనవరి 11వ తారీఖున ప్రతి సంవత్సరం మిషనరీ డేగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటారు. అఫీషియల్గా అన్నిటికీ కూడా సెలవు ఉంటుంది. అంత ఘనంగా మిషనరీ డేగా చేసుకునేటువంటి ఒక హాలిడే అది. వీరు రాకముందు రచనా విధానం లేదు, చదువు లేదు. వేటతో పాటు లుషాన్ యానిమిజం పాటించేవారు. అది అవసరమని గుర్తించి, చదువు అవసరం, వీరికి విజ్ఞానం అవసరం అని చెప్పి గుర్తించిన మిషనరీలు వాటి కోసం పనిచేయడం ప్రారంభించారు. మిషనరీలు వచ్చి ఈ మీజో భాషను అభివృద్ధి చేశారు. వారికి రాయడం, చదవడం లాంటివి ఏమీ తెలియదు, మాట్లాడుకోవడం తప్ప. సో అలాంటి భాషను కూడా వారే అభివృద్ధి చేశారు. లిఖితమైనటువంటి లిపిని కూడా రాయడానికి, చదవడానికి లిపిని సృష్టించారు. వర్ణమాల అంటే ఆల్ఫాబెట్స్ని వారు తయారు చేశారు. లిపి వ్యవస్థను అభివృద్ధి చేశారు. లూషాయ్ అనేటువంటి పేరు పెట్టి గ్రామర్ని అభివృద్ధి చేశారు. డిక్షనరీని తయారు చేసి ఇచ్చారు. సో అలా వారి భాషకు, వారి లిపి వ్యవస్థకు చదవడం, రాయడం నేర్పించి, వారు తయారు చేసి, వారు సృష్టించి వారికి అందించారు. బైబిల్ని మీజోలోకి అనువదించారు. అలానే మీజో భాష సాహిత్యంలోనూ, అలాగే వ్రాయడానికి, చదవడానికి, పంచుకునేయడానికి, కమ్యూనికేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం అందించి అభివృద్ధి చేశారు. 1894 నుండి 1903 ప్రాంతంలో అధికారికంగా స్కూల్ని స్టార్ట్ చేసి అభివృద్ధి చేసింది క్రైస్తవులే, క్రైస్తవ మిషనరీలే. 1984లో ఐక్యాలయ అనేటువంటి ప్రాంతంలో మొదటి స్కూల్ని స్టార్ట్ చేశారు. 1901లో కొన్ని గ్రామాల్లో అనేకమైన స్కూళ్ళు స్టార్ట్ చేశారు. 1903లో బాలికల కొరకు స్పెషల్ స్కూల్ స్టార్ట్ చేశారు. 1909లో మిడిల్ స్కూల్, 1944లో హై స్కూల్. ఇలా అన్నీ కూడా క్రైస్తవ మిషనరీలు చేసిందే. 1952 వరకు కూడా రాష్ట్రమంతా కూడా విద్యను అందించేది, విద్యకు బాధ్యతను తీసుకునేది చర్చ్లే. ఆ బాధ్యత అంతా క్రైస్తవులే తీసుకున్నారు, క్రైస్తవులే అభివృద్ధి చేశారు. ఇంగ్లీష్ స్కూల్ కానీ, శిక్షణ అందించేటువంటి ట్రైనింగ్ స్కూల్ కానీ, సెకండరీ స్కూల్స్ కానీ అన్నీ కూడా వెల్స్ మిషనరీ వాళ్ళు స్థాపించి వాటిని అభివృద్ధి చేశారు. అంతేకాకుండా బ్యాప్టిస్ట్ మిషనరీ వాళ్ళు కూడా 2012 నాటికి 54 స్కూళ్ళు ఉన్నాయి. 19 హై స్కూళ్ళు, 5 మీడియం స్కూళ్ళు, ఇలా చాలా స్కూళ్ళు వాళ్ళు కూడా స్థాపించారు. ఇలా వీరి కృషి వల్లే అక్షరాస్యతను నేర్చుకుని ఎడ్యుకేషనల్ కల్చర్గా రూపాంతరం చెంది మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందింది. 1901లో 0.9% మాత్రమే ఉండేటువంటి అక్షరాస్యత 2021 నాటికి ఈ క్రైస్తవుల వల్ల, క్రైస్తవ మిషనరీల వల్ల 91%కి వచ్చింది. 2025 నాటికి 98.2%కి వచ్చింది. ఇప్పుడు 100%కి వచ్చింది. అలా 100%, 100% లిటరసీ సాధించిన, అక్షరాస్యత సాధించిన రాష్ట్రం మిజోరాం రాష్ట్రం. అంతేకాదు క్రైస్తవులుంటే ఈ కల్చర్ని నాశనం చేస్తారు, సంస్కృతిని నాశనం చేస్తారు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ మిజోరాం రాష్ట్రంలో కల్చరల్ ఇంటిగ్రేషన్ని అభివృద్ధి చేసింది మిషనరీలే. మీజోల యొక్క భాషను అభివృద్ధి చేశారు. మీజోల వాల్యూస్, వాటి విలువలు, వాటి సాంప్రదాయాలు, వాటి యొక్క సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువలు అన్నింటినీ కూడా ప్రమోట్ చేసి వాటి విలువలను కాపాడేటువంటి కల్చరల్ ఇంటిగ్రేషన్ని ఏర్పాటు చేసింది క్రైస్తవులే. అంతేకాదు మోడర్న్ నాలెడ్జ్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్లేది, మోడర్న్ నాలెడ్జ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి వాటిని నేర్పించి ప్రపంచ స్థాయికి వాటి యొక్క విలువలను తీసుకువెళ్లేది కూడా ఈ క్రైస్తవ మిషనరీలే. అలాగే సోషల్ మొబిలిటీ ద్వారా వారి ఉపాధి కోసం కానీ, సామాజిక అభివృద్ధి కోసం కానీ ముందుండి వాటిని యూనిటీ చేసి, వారిని ప్రోత్సహించి, వాటి విలువలు నేర్పించి ఎక్కువగా ప్రోత్సాహం అందించింది క్రైస్తవులే, క్రైస్తవ మిషనరీలే. అందుకే అక్కడ ప్రజలంతా కూడా క్రైస్తవులే. అక్కడ 98% కన్నా ఎక్కువగా క్రైస్తవులే ఉంటారు. అఫీషియల్గా అది 90% అయినా ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటారు. అక్కడ పండుగలు కానీ, కల్చర్ కానీ, సాంప్రదాయాలు కానీ అన్నీ కూడా హాని చేసేవి కాదు, ప్రకృతి వైపరీత్యాలకు కారణమయ్యేవి కాదు, మనుషులను హింసించుకునేవి కాదు, చెడు చేష్టలు చేసేవి కాదు, అసాంఘిక కార్యక్రమాలు చేసేవి కాదు. చాలా చక్కగా పీస్ఫుల్గా జరుపుకుంటారు, ఆనందంగా జరుపుకుంటారు, కుల మత వర్గ భేదాలు లేకుండా జరుపుకుంటారు. అలాగే సామాజిక పరమైనటువంటి సంస్థలు ఎక్కువే ఉంటాయి, సామాజిక కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నైతిక విలువలు, సేవా దృక్పథం, సమాజ బాధ్యత, సాంస్కృతిక పరిరక్షణ ఇలాంటివన్నీ ఎక్కువగా నేర్పిస్తారు. అంత మంచి రాష్ట్రంగా మిజోరాం రాష్ట్రం ఉంది అంటే క్రైస్తవ మిషనరీలు మాత్రమే ఆ రాష్ట్ర అభివృద్ధికి, ఆ రాష్ట్ర విద్యా వ్యవస్థకి కారణమయ్యారు అని మాత్రం అర్థం కావాలి. ఇంకొక విషయం చెప్పనా, మిజోరాం రాష్ట్రం
ఒక మిషనరీల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు అదే మిజోరాం రాష్ట్రం ఇతర వెనుకబడిన ప్రాంతాలకు మిషనరీలను పంపిస్తుంది. మిషనరీలను పంపించి అనేక ప్రాంతాలకు హెల్ప్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచి మిషనరీలు వెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేకులకు సహాయం చేసే సంస్థగా కూడా ఇక్కడ మిజోరాం రాష్ట్రం ఉంది. అంతేకాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సోలమన్ దీవులు, సమోవా, తైవాన్, మడగాస్కర్ ఇలాంటి ప్రాంతాల అభివృద్ధికి కూడా మిషనరీలను పంపిస్తూ ఉంటుంది. వారి అభివృద్ధికి కానీ అక్కడ మిషనరీ పరిచర్యలకు కానీ ఈ యొక్క మిజోరాం రాష్ట్రం నుంచే వెళ్ళడాన్ని చాలా చక్కగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. క్రైస్తవుల వల్ల, క్రైస్తవ మిషనరీల వల్ల విద్యలోనూ అభివృద్ధిలోనూ ఒక రాష్ట్రం ఎదగడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా సహాయపడేట్లు అక్కడ ఆ రాష్ట్రం మంచి మోడల్గా ఉంది అంటే ఇది అద్భుతమైన విషయమే కదా. అంతేకాదు నార్త్ ఇండియాలో కూడా 20 స్కూళ్ళు పెట్టి విద్యను అందించి వారికి సహాయం చేస్తుంది వాల్స్ మిషనరీ. సో ఇలా ఇద్దరు మిషనరీలు రాకతో మిజోరాం మొత్తం మారిపోయింది. నేడు మిజోరాం భారతదేశంలోనే పూర్తి అక్షరాస్యతను సాధించిన రాష్ట్రంగా ముందుకెళ్తోంది. విశ్వాసంపై, నిబద్ధతపై ఆధారపడి విద్య యొక్క పరివర్తన చెందినటువంటి ఒక శక్తికి నిదర్శనమిది. అది మిజోరాం రాష్ట్రం తెలియపరుస్తుంది. క్రైస్తవులు పాలిస్తే, క్రైస్తవులు అభివృద్ధి చేస్తే ఇలానే ఉంటుంది అని ఇది ఒక ఎగ్జాంపుల్. శాంతి సమైక్యలతో ఉన్నటువంటి మిజోరాం రాష్ట్రం దానికి ఎగ్జాంపుల్. విచిత్రం ఏంటంటే రాజకీయ అస్త్రాలు పులుముకుంటున్నాయి, మత ఉన్మాదం పెరుగుతుంది, మనువాద అహంకారం కూడా అలాంటి రాష్ట్రాల వైపు తాకుతున్నాయి. వీటిని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులుగా ఎదుగుతున్నాయి. దానికి అనేకమైన రాజకీయ కారణాలున్నాయి, అనేకమైన సంస్థల యొక్క సహకారాలున్నాయి. అక్కడ ఆ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి పాడు చేసేటువంటి శక్తులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. దానికి మణిపూర్ ఇష్యూవే ఒక మంచి ఉదాహరణ. మణిపూర్ విషయంలో ఏం జరిగిందో, ఎలాంటి మత ఉన్మాదం చెలరేగిందో మనకు తెలుసు. అలాంటి రాష్ట్రాలు, పీస్ఫుల్గా బ్రతికేటువంటి రాష్ట్రాలు, ట్రైబల్స్ ఎక్కువగా జీవించేటువంటి రాష్ట్రాలకు కూడా ఇలాంటి చిక్కులు ఎదురవుతున్నాయి. కాబట్టి శాంతియుతంగా విద్యలో, విశ్వాసంలో, అభివృద్ధిలో, విద్యలో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రం మీద రాక్షస కన్నులు పడి చెడిపోకుండా, రాష్ట్రం పాడవకుండా ప్రార్థన చేయండి. మిజోరాం రాష్ట్రం, అక్కడ ప్రజల గురించి ప్రార్థించండి. సో ప్రే ఫర్ మిజోరాం అండ్ ప్రే ఫర్ అవర్ ఇండియా. సో ఇది ఈ మిజోరాం రాష్ట్రం గురించినటువంటి ఈ వీడియోలోని అంశం. ఇంకేదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే వాట్సాప్ చేయండి, ప్రార్థిస్తాం. అలాగే మా పరిచర్యకు, మా వ్యయ ప్రయాసాలకు మీరు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైన కానుకలు పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇది ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఈ విషయం అంతా కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మీకును మన దేశానికి నీ తోడయ్యుండి బలపరచును గాక. ఆమెన్.